వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 21 నుండి చూడండి. క్వశ్చన్ నెంబర్ 21. A, B and C enter into partnership. They invest 4,000, 8,000, 12,000 respectively. At the end of the first year, B withdraws 4,000, while at the end of the second year, C withdraws 8,000. In what ratio will the profit be shared at the end of 3 years? A, B మరియు Cలు వరుసగా 40,000, 80,000, 12,000 సారీ ఇక్కడ 12,000 చదివానా 12,000 చదివాను 1,20,000 రూపీస్ 1,20,000తో భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తారట. మొదటి సంవత్సరం చివరిలో బి 40,000 వెనక్కి తీసుకున్నాడు. రెండవ సంవత్సరం చివరిలో సి 80,000 వెనక్కి తీసుకున్నాడండి. అయితే 3 సంవత్సరాల చివరిలో లాభం ఏ నిష్పత్తిలో పంచుకోబడుతుందని అడిగాడండి. ఇక్కడ నుంచి మన క్వశ్చన్స్ అనేవి హార్డ్ లెవెల్స్ పెరిగాయండి. కొద్దిగా మనకి ప్రాసెస్ కూడా ఎక్కువ అవుతుంది. అది కరెక్ట్గా కేర్ఫుల్గా చూడాలండి. అక్కడ మనకి ప్లస్ మైనస్ అనేవి కాన్ఫిడెంట్గా మనకు తెలిస్తేనే చేయాలి, లేకపోతే కొద్దిగా ఊరుకోవాల్సి ఉంటుందండి. అయితే చూడండి, అక్కడ మన క్యాలిక్యులేషన్లో మనం ఇంతకుముందు సింప్లిఫై చేసినప్పుడు కట్ చేసేటప్పుడు వాల్యూస్ అనేవి ఎలా నచ్చినా కట్ చేసుకోవచ్చు అండి. అంటే ఏదేది క్యాన్సిల్ అయినా సరే కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం కేర్ఫుల్గా చూడాలి. ఒకసారి చేద్దాం చూడండి. ఏబిసిలు వరుసగా ఎంతండి వాళ్ళ యొక్క భాగస్వామ్య అమౌంట్ అని చూసుకోండి. అంటే ఇన్వెస్ట్మెంట్ చూడండి ఎంత ఉంది. పెట్టుబడి ఏ బి సి తీసుకున్నానండి. బి ఇన్వెస్ట్మెంట్ 40,000, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 80,000, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1,20,000. మొదటి సంవత్సరం చివరిలో అంటే ఒక సంవత్సరం వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల చివరి అంటే మొత్తం 3 సంవత్సరాలు అండి. 3 సంవత్సరాల వరకు ఏ డిస్టర్బ్ అవ్వలేదండి, కానీ బి డిస్టర్బ్ అయ్యాడండి. అంతండి మొదటి సంవత్సరం చివరిలో 40,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడండి. మొదటి సంవత్సరం చివరిలో 40,000 తీసుకున్నాడు. అంటే ఒక సంవత్సరం వరకు అంటే 12 నెలల వరకు ఈ అమౌంట్ ఉందండి. 12 నెలల వరకు ఈ అమౌంట్ ఉంది. తర్వాత 40,000 తీసుకుంటే 80,000 40,000 తీసుకుంటే ఎంత ఉంటుందండి? 40,000 ఉంటుందండి. ఈ 40,000 ఏంటండి మొత్తం టోటల్ 3 సంవత్సరాలు కాబట్టి ఇంక 2 సంవత్సరాలు ఉంటుందండి. అంటే ఇంటూ 2 సంవత్సరాలు 24 పెట్టుకోవచ్చు, లేదా 2 సంవత్సరాలు. ఎందుకంటే మన సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి ఒక సంవత్సరం మనం పెట్టుకోండి. ఇక్కడ 12 ఎందుకంటే 12 నెలలు వేసుకోకుండా ఒక సంవత్సరం మనం వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనకు అన్ని సంవత్సరాలు ఇచ్చాడు. నెలలో ఇచ్చిన మాత్రం నెలలో మార్చుకోవాలండి. ఇక్కడ మనకి అన్ని సంవత్సరాలే ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరం చివరిలో అని అన్నాడు కాబట్టి మనకి మ్యాక్సిమం సంవత్సరాలు ఉంటాయి. అంటే మిగిలిన 2 సంవత్సరాలు 40,000 ఉంటుందండి. ఒక సంవత్సరం 80,000 ఉంటుందండి. మిగిలిన 2 సంవత్సరాలు 40,000 తీసుకున్నాడు కాబట్టి మనకు వేరే ఇంకతో కావాలంటే రాసాను చూడండి. ఇక్కడ 40,000 మైనస్ అయింది కాబట్టి 40,000 ఉంది, అది 2 సంవత్సరాలు ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెండవ సంవత్సరం చివరి అంటే 2 సంవత్సరాల వరకు 2 సంవత్సరాల వరకు ఏముందండి, ఈ అమౌంట్ అలా ఉండిపోయిందండి. ఏది 1,20,000 అనేది 2 సంవత్సరాలు కూడా ఇదే ఉంది. అప్పుడు ఏం తీసుకున్నాడండి, 80,000 వెనక్కి తీసుకున్నాడండి. అంటే 1,20,000 80,000 తీసుకుంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుందండి, 40,000 ఉంటుందండి. ఈ 40,000 ఎన్ని సంవత్సరాలు ఉంచాడంటే ఒక సంవత్సరం మాత్రం ఉంచాడు. ఎందుకంటే మొత్తం టోటల్ 3 సంవత్సరాలు కాబట్టి ఏ డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఈ 40,000 కూడా 3 సంవత్సరాలకి అదే ఉంటుంది అనమాట. 40,000 3 సంవత్సరాలకు కూడాను అదే ఉంటుందండి. ఇప్పుడు మనకి టోటల్ మనకి పెట్టుబడి ఇంటూ కాలం ఎక్కడే చేస్తామండి. అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం రెండు కూడా ఇక్కడ ఇంటూ అయిపోయిందండి. ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ మీద రాసేవాళ్ళం, టైం కింద రాసేవాళ్ళం అండి. అలా కాకుండా మనకి లాభాల నిష్పత్తి కావాలంటే పెట్టుబడి ఇంటూ కాలం ఉన్నాం కదండి. ఆ పెట్టుబడి ఇంటూ కాలం ఆల్రెడీ చేస్తామండి. కానీ ఇక్కడ మాత్రం ఏం చేయాలంటే ఇప్పుడు ప్లస్ చేయాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న అన్ని నెంబర్ల నుంచి ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అది మాత్రమే క్యాన్సిల్ చేయాలండి. నచ్చినట్టుగా మనం క్యాన్సిల్ చేయకూడదు అనమాట. ఓకేనండి. అన్ని నెంబర్లు చూడండి, ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి అన్ని నెంబర్లు ఉండాలండి. అన్ని నెంబర్లు ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ తీసేసామండి. 4 జీరోస్ తీసేసాం. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసినప్పుడు ఇక్కడ 4 ఉంది కదా, 4 2 8 అని ఇక్కడ ఈ 8 ని కట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ 4 ఇంక ఉందండి. ఎందుకంటే 2 4 ఎంత 8, ఈ 8 దీనికి 8 యాడ్ అవుతుంది కాబట్టి అలా కట్ చేయకూడదు అనమాట.
కాబట్టి ఏం చేస్తారంటే నార్మల్గా ఇది ఉంచండి. ఎంత 4 3 ఎంత అంటే 12 అండి. ఇక్కడ 12 మిగిలింది. ఇక్కడ చూడండి 8 1 8 అండి, 8 ప్లస్ 8 అండి అంటే 16 అవుతుంది. 12 2 24 అండి, 24 ప్లస్ 4 అండి, ఎందుకంటే 4 ఇంటూ 1 కాబట్టి 24 ప్లస్ 4 ఏమవుతుంది 28 అవుతుంది. ఇప్పుడు ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేసింది 4 టేబుల్తో పోతుందండి. ఇక్కడ అన్ని 4 టేబుల్తో పోతే ఇక్కడ 4తో కట్ చేసేవచ్చు, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుందని చెప్తున్నాను. 4తో 4 3 అండి, 4తో 4 4 అండి, 4తో 4 7 అండి. అంటే 3:4:7 నిష్పత్తిలో వాళ్ళ యొక్క ప్రాఫిట్ ని పంచుకోగలరండి. కాబట్టి 3:4:7 ఎక్కడ ఉందండి, బి ఆప్షన్ ఉంది కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, మనం ఇక్కడ చేసే పద్ధతి చూడండి, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి మాత్రం కరెక్ట్ గా గుర్తుంచుకోండి. మనం తక్కువ ప్లేస్ లో తక్కువ సమయంలో పర్ఫెక్ట్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తున్నామో లాజిక్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 అండి. ఏ, బి అండ్ సి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఏ ఇనిషియల్లీ invests Rs 25 lakhs and adds another Rs 10 lakhs after 1 year. B initially invests Rs 35 lakhs and withdraws 10 lakhs after 2 years. And C invests 30 lakhs. In what ratio should the profit be divided at the end of 3 years అని ఇచ్చారండి. ఏ, బి మరియు సి భాగస్వామ్యంలో ప్రవేశిస్తారు. ఏ ప్రారంభంలో 25 లక్షలు, మరో ఏడాది తర్వాత 10 లక్షలు. బి ప్రారంభంలో 35 లక్షలు, మరో 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు. సి 30 లక్షలు పెట్టుబడి పెట్టిన 3 సంవత్సరాల చివరిలో లాభాలు ఈ నిష్పత్తిలో విభజించాలి అన్నాడండి. సేమ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏబిసి ముగ్గురు కాబట్టి ఏ, బి అని సి అనే 3 దూరంగా వేసుకోండి. వేసుకుని ఏ అంతా చూడండి, ఇక్కడ ఏ ప్రారంభంలో 25 లక్షలు పెట్టాడండి. అంటే 25 లక్షలు, 25 నుంచి అండి 25 ఎల్ అనమాట, అన్ని లక్షల్లో ఉన్నాయి కాబట్టి 25 అండి. మరో ఏడాది తరువాత అంటే ఒక ఏడాది వరకు ఇది కంటిన్యూ చేశారు కాబట్టి ఒక ఏడాది ఒకటి వేసుకోండి. అక్కడ నెలలో ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నెలలో మార్చుకుని వేయండి. ఓకేనండి. మరో ఏడాది తర్వాత ఏం చేశాడంటే 10 లక్షలు పెంచాడండి. 10 లక్షలు పెంచాడు. ఇక్కడ చూడండి యాడ్స్ కాబట్టి పెంచాడు అనమాట. పెంచాడు కాబట్టి ఏమవుతుందండి, 25 లక్షలకి 10 లక్షలు కలిపి ఏమవుతుంది 35 లక్షలు అవుతుందండి. ఈ 35 లక్షలు ఎన్ని నెలలు అంటే 3 సంవత్సరాల చివరిలో లాభం అడిగాడు కాబట్టి ఒక సంవత్సరం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందండి, 2 సంవత్సరాలు ఉంటుందండి. ఓకేనండి, ఈ 2 కూడా ప్లస్ అవుతాయి. ఓకే, అది తర్వాత చూద్దాం. బి చూడండి, ఇక్కడ బి ప్రారంభంలో 35 లక్షలు అండి. బి ప్రారంభంలో 35 లక్షలు పెట్టాడండి. 2 సంవత్సరాల తర్వాత అంటే 2 సంవత్సరాల వరకు ఇదే ఉందండి. ఇక్కడ 35 ఇంటూ 2 అనమాట. తర్వాత 10 లక్షలు పెంచాడు అనమాట. ఇక్కడ కూడా చూడండి 10 లక్షలు ఏం చేశాడు, బి ఇన్వెస్ట్ 10 lakhs ఆఫ్టర్ 2 years అని ఇచ్చాడు. చూడండి విత్ డ్రాస్ అన్నాడు. ఇక్కడ మనకు ఇంగ్లీష్ లో ఓకే ఉంది, తెలుగులో మాత్రం అది మనం టైప్ చేయలేదు. చూడండి 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు ఉపసంహరించుకున్నాడు అండి. తెలుగులో అయితే ఉపసంహరించుకున్నాడు అంటే 10 లక్షలు తగ్గిపోయిందండి. తగ్గిపోతే ఇంకెంత ఉంటుందండి, 25 లక్షలు ఉంటుందండి. 10 మైనస్ అయిపోయింది, ఇక్కడ 25 లక్షలు ఉంటుంది. 25 అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి, ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి 1 year మాత్రం ఉంటుందండి. సి ఏం చేశాడంటే సి 30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. చూడండి ఇక్కడ 2 years అండ్ సి ఇన్వెస్ట్ 30 lakhs మాత్రం ఇన్వెస్ట్ చేసింది కాబట్టి 30 lakhs వేసుకోండి. ఇక్కడ 30 lakhs ఇంటూ అతను మనకి ఇంకా విత్డ్రాల్ ఏం లేవు కాబట్టి 3 years కంప్లీట్ ఇదే ఉంటుంది కాబట్టి 3 పెట్టేయండి. ఓకేనండి, ఇది మొత్తం మనకు సమ్మండి. ఇక్కడ మన పెట్టుబడి ఇంటూ కాలం అయిపోయిందండి. అన్ని కూడా ఇచ్చిందంతా కూడా చాలా జాగ్రత్తగా రాసామండి. ఇక్కడ ఇది పెంచాడు అనమాట, ఇది యాడ్స్ పెంచాడు. ఇక్కడ ఉపసంహరించుకోండి, తగ్గించుకున్నాడు. ఓకేనండి, అది ఇప్పుడు చూడండి అన్ని కూడా 5 టేబుల్తో పోతాయండి. ఇక్కడ ఉన్న కనిపిస్తున్నవన్నీ కూడా 5 టేబుల్తో పోతాయండి. 5తో 5 5 5తో 5 7 5తో 5 6 5తో 5 5 5తో 5 7 అండి. ఇంకా మనకి ఏదైనా టేబుల్తో పోతాయేమో చూడండి, లేదంటే సింపుల్ గా వేసేయండి. 5 1 5 7 2 14 అండి. 5 + 14 ఎంత అవుతుందండి, 19 అవుతుంది. అంతేనా, చూడండి 5 1 5 అండి, 7 2 14 అండి. 14 + 5 19 అవుతుంది. అంటే ఫస్ట్ వన్ 19 వచ్చిందండి. ఇక్కడ ఆప్షన్ లో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా 19 లేదండి. ఆప్షన్ లో ఎక్కడ 19 లేదు కాబట్టి మాక్సిమం మనకి ఏమవుతుందండి, నన్ ఆఫ్ దీస్ అవుతుంది. ఓకేనండి, కాబట్టి నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం అలాగే ఏమొస్తుంది. అక్కడ 7 + 2 అండి. 7 + 2 అంటే ఏమవుతుందండి, మళ్ళీ 14 + 5 అంటే 90, మళ్ళీ 19 వచ్చిందండి. ఇక్కడ దీని నిష్పత్తి చూడండి 6 × 3 అండి, అంటే 18 అండి. అంటే 19:18 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్కడ కూడా లేదు కాబట్టి మనకి ఏమవుతుంది, నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మనం చేసే పద్ధతిలో ఎక్కడ కూడా మనం తప్పు లేదు కాబట్టి 100% కరెక్ట్ అవుతుందండి. కాబట్టి నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23 అండి. సుభాష్ స్టార్ట్స్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 25,000. 6 months later, Aditya joined him by investing 15,000 rupees.
After another 6 months, Aditya invests an additional amount of Rs 15,000 rupees. At the end of 3 years, they earn a profit of Rs 2,47,000 rupees. What is Aditya's share in the profit అని ఇచ్చాడు. సుభాష్ 25,000తో వ్యాపారం ప్రారంభించాడండి. 6 నెలల తర్వాత ఆదిత్య అతనితో కలిసి 15,000 రూపాయలు, మరో 6 నెలల తర్వాత ఆదిత్య అదనంగా 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. 3 సంవత్సరాల ముగింపులో వారు ఎంతండి 2,47,000 రూపాయలు లాభం పొందారండి. అభం కాదు, లాభం. లాభం పొందిన లాభంలో ఆదిత్య వాటా కావాలండి. ఓకేనండి. ఇక్కడ మనకి ఎవరు ఉన్నారంటే సుభాష్ ఒకటి, ఆదిత్య అండి. సుభాష్ ఎంత పెట్టుబడి పెట్టాడంటే 25,000 పెట్టుబడి పెట్టాడండి. 6 నెలల తర్వాత ఆదిత్య వచ్చి చేరి అతనితో కలిసి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. 15,000 పెట్టాడు. 6 నెలల తర్వాత పెట్టాడండి. 6 నెలల తర్వాత పెట్టాడు. మరో 6 నెలల తర్వాత ఆదిత్య అదనంగా పెట్టాడండి. అంటే 6 నెలల తర్వాత 15,000 పెట్టాడు. మరో 6 నెలలు అంటే అప్పుడు వరకు 6 నెలలది ఉందండి. అప్పుడు వరకు 6 నెలలు పెట్టుబడి ఉంది. మళ్ళీ 6 నెలల తర్వాత ఏం చేశారంటే మరొక 15,000 పెట్టాడంటే 15 ఏమవుతుందంటే 30,000 అవుతుందండి. 15 మరొక 15 ప్లస్ చేశారనమాట. చేస్తే 30,000 అయింది. ఈ 30,000 పెట్టుబడి పెట్టండి. 3 సంవత్సరాల ముగింపులంటే ఆల్రెడీ ఇక్కడికి 1 సంవత్సరం పూర్తి అయిపోయిందండి. అంటే మిగిలిన 2 సంవత్సరాలు ఈ పెట్టుబడి ఉందండి. మీకు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 సంవత్సరాలు కాబట్టి ఇంటి ఇక్కడ 3 వేసుకోవచ్చు, లేదా 36 నెలలు వేసుకోవచ్చు అండి. 36 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ 6 నెలలు అంటే అర సంవత్సరము అని ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేసామంటే 6 నెలలు కూడా మిగిలినవన్నీ కూడా నెలలో రాసామండి. లేదు ఇక్కడ 3 సంవత్సరాలు వేసుకుంటే అర సంవత్సరం 1/2 పెట్టుకోవచ్చు అనమాట. 1/2 విన్న మీకు కన్ఫ్యూజ్ అవుతున్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే 6 నెలలు పెట్టుకున్నాను. మళ్ళీ చూడండి, 25,000ని ఎవరంటే సుభాష్ అనేవాడి గురించి మనం ఎక్కడ ఇవ్వలేదండి. అంటే కంటిన్యూగా ఈ 3 సంవత్సరాలు కూడా తన పెట్టుబడి మార్చలేదు అనమాట, అలా ఉంచాడు. కానీ 6 నెలల తర్వాత ఇటు చేరాడంటే 6 నెలల తర్వాత 15,000 పెట్టి చేరి మరో 6 నెలల వరకు అది ఉంది. అంటే ఆ 15,000 అంటే 6 నెలలు అండి. అప్పుడు 15,000 కలిపి 30,000 అయిందండి. అది మళ్ళీ ఎంత వరకు ఉంటుందంటే 3 సంవత్సరాలు పూర్తయిన వరకు ఉండాలి. ఇది 6 మంత్స్ లేటు, ఇంకో 6 మంత్స్ ఇది ఉంది. అంటే 1 ఇయర్ అయిపోయింది. ఇంకా 2 ఇయర్స్ ఉంది. 2 ఇయర్స్ అంటే 24 మంత్స్ అనమాట. ఆ 24 మంత్స్ 30,000 పెట్టాడు అనమాట. ఓకేనండి. ఇప్పుడు వారి యొక్క లాభం కావాలి, ఆదిత్య లాభం కావాలి. ముందుకి లాభాల నిష్పత్తి కావాలండి. మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఇంటూ మనకు టైం అయిపోయిందండి. మనకేం కావాలి? పెట్టుబడి ఇంటూ టైం రాస్తాం. మనకేం కావాలి? ప్రాఫిట్ కావాలన్నమాట. ప్రాఫిట్ యొక్క రేషియో కావాలి. ఇక్కడ చూడండి, అన్నింటిలో కూడా 3 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 3 జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. 5తో చూడండి, 5తో 5 5 5తో 5 3 5తో 5 6 అండి. నెక్స్ట్ మళ్ళీ 6తో కూడా పోతాయండి. 6తో 6 1 6తో 6 4 6తో 6 6 అండి. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇంకా 6 పోతాయా? 6తో పోవు, 3తో పోతాయండి. అన్నింటిలో 3 ఉందండి. కాబట్టి 3తో చూడండి, 3 1 3 2 3తో 3 2 అండి. మరి ఇంకేం క్యాన్సిల్ అవ్వండి. 5తో చూడండి, ఇంకా క్యాన్సిల్ అయితే తర్వాత చూద్దాము. 5తో చూడండి, 5 ఇంటూ 2 అండి. 5 2 ఎంత అంటే 10 అండి. 10:2. ఇక్కడ చూడండి 3 ఇంటూ ఏమీ లేదండి. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది. 1 ఇంటూ 1 1 అండి. 1 ప్లస్ 2 4 8 అండి. 8 ప్లస్ 1 అండి, అంటే 9 అవుతుందండి. అంటే 10:9 అవుతుందండి. వాళ్ళ యొక్క లాభాల నిష్పత్తి ఏంటంటే 10:9 అండి. అయితే మనకి ఎవరు కావాలంటే ఆదిత్య వాటా కావాలంటే ఆదిత్య వీడే కదండి. అంటే ఎంత వచ్చిందంటే 9 పార్ట్స్ వచ్చిందండి. అంటే 9 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. 9 టేబుల్ పోదండి. 9 టేబుల్ ఇది కూడా పోదు. 9 టేబుల్ ఇది కూడా పోదండి. 9 టేబుల్ ఇది కూడా పోదండి. కాబట్టి మనకి ఏమవుతుందండి? నన్ ఆఫ్ దీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి 9 టేబుల్తో పోదంటే ఖచ్చితంగా అది ఆన్సర్ కాదండి. ఒకసారి చెక్ చేద్దాం మనము. ఎంతంటే 2,47,000 రూపీస్ అండి మొత్తం లాభం. ఆ లాభంలో 9 భాగాలు అంటే 9/10 అనమాట. 9/10 కాదు, 19 అండి. సారీ, ఎందుకంటే 10 + 9 కదా, 19. 10 + 9 ఏమవుతుంది? 19 అవుతుంది. 19తో డివిజన్ చేయండి. 19తో 19 ఒకట్ల 19 అండి. 19 ఒకట్ల 19 అంటే ఇంకెంత ఉంటుందండి మనకి? 19 అంటే 57 ఉంటుందండి. 19 మూడులు అండి. అంటే దగ్గర మనకి ఎంత వస్తుందండి? 3 సున్నాలు కదా, 13,000 వస్తుందండి. 13,000 అంటే 9 అండి. 13 9 అంత 117, పక్కన 3 సున్నాలండి. అంటే ఎంత వస్తుంది? 1,17,000 అవుతుందండి. 1,17,000 ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? నన్ ఆఫ్ దీస్ అనమాట. చూడండి, మనకి 9 టేబుల్ అనేది మన ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ లేదు. 100% నన్ ఆఫ్ దీస్ అవుతుంది కూడా గుర్తుపట్టిందండి. అంటే నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ ని కూడా గుర్తుపట్టడానికి మనకి ఛాన్సెస్ కల్పిస్తుందండి. మనము ఆప్షన్ త్రూ చెయ్యికే అలవాటు చేసుకుంటే మాత్రం మాక్సిమం మనకి ఆన్సర్ చూపించడానికి ఎక్కువగా మనకి అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ వన్ చూడండి,
ఇక్కడ ఈ టేబుల్ మీకు వస్తే ప్రాబ్లం లేదండి, లేదా డివిజన్ చేయడం కష్టమైపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. శేఖర్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ ఆర్ఎస్ 25,000 in 2009. In 2010, he invested an additional amount of Rs 10,000 and Rajiv joined him with an amount of 35,000 rupees. In 2011, Shekhar invested another additional amount of 10,000 and Jatin joined them with an amount of 35,000 rupees. What will be Rajiv's shares in the profit of Rs 1,50,000 rupees earned at the end of the 3 years ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆఫ్ ది బిజినెస్ ఇన్ 2009. శేఖర్ 25,000 రూపాయలు 2009లో, 2010లో ఆయన అదనంగా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టారండి. రాజీవ్ అతనితో 35,000 పెట్టుబడితో వ్యాపారంలో చేరాడు. 2011లో శేఖర్ మరొక 10,000 రూపాయలు, జతిన్ వారితో కలిసి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టారండి. 2009లో వ్యాపారం ప్రారంభమైనప్పటి నుండి 3 సంవత్సరాల ముగింపులో 1,50,000 రూపాయలు లాభం పొందాడండి. 1,50,000 1,50,000 రూపాయలు లాభం పొందిన లాభంలో రాజీవ్ వాటా కావాలండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి. శేఖర్ ఉన్నాడండి, నెక్స్ట్ రాజీవ్ ఉన్నాడండి, జతిన్ ఉన్నాడండి. శేఖర్, రాజీవ్, జతిన్ అండి. వాళ్ళ పెట్టుబడులు చూడండి. శేఖర్ ఏం చేశాడండి, 25,000 రూపాయలు పెట్టుబడి 2009లో పెట్టాడండి. 25,000 రూపాయలు పెట్టాడు. 2010లో ఆయన అదనంగా 10,000 పెట్టాడండి. అప్పటి వరకు ఒక సంవత్సరమే కాబట్టి ఇంటూ 1 పెట్టుకోండి. మరొక 10 అదనంగా చేర్చాడు కాబట్టి 35,000 అవుతుందండి. 35,000 అదనంగా పెట్టుబడి పెట్టాడండి. ఈ మొత్తం ఎన్ని సంవత్సరాలు అండి, 2009లో నుంచి 3 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఇంక 2 సంవత్సరాలు ఉంటుందండి, ఇంటూ 2 అనమాట. రాజీవ్ విషయంకి రండి. రాజీవ్ అతనితో 35,000 పెట్టుబడితో వ్యాపారంలో చేరాడండి. ఆవిడ పర్టికులర్ టైం ఇవ్వలేదండి. ఇక్కడ చూడండి, అడిషనల్ అమౌంట్ 10,000. రాజీవ్ జాయిన్ విత్ హిమ్ అన్ అమౌంట్ ఆఫ్ 35,000 ఇన్ చూడండి 2011 అండి, అంటే 2011లో. ఇక్కడ 2000 కరెక్ట్ అయిపోయిందండి. ఇన్ 2011 శేఖర్ ఇన్వెస్టెడ్ అనదర్ అమౌంట్ ఆఫ్ 10,000 అండ్ ఇక్కడ ఎవరండి మన రాజీవ్ చూసుకున్నట్లయితే 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. ఉన్నది రాద్దాం అలాగే యాజ్ ఇట్ ఈస్ గా. 2011లో శేఖర్ మరొక 10,000 పెట్టాడండి. కాబట్టి ఇక్కడ మనం 2 సంవత్సరాలు వేసాం చూడండి, ఇది 1 సంవత్సరంకి వేసుకోండి. మరొక 10,000 పెట్టాడు కాబట్టి ఎంత అవుతుంది, 45,000 అవుతుందండి. 45,000 ఇంటూ 1 అనమాట, 1 సంవత్సరం. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మరో 10,000 పెట్టాడండి. జతిన్ వారితో కలిసి 35,000 పెట్టుబడి పెట్టాడండి. జతిన్ మరి ఇక్కడ కూడా 35,000 పెట్టుబడి పెట్టాడు. 2009లో వ్యాపారం ప్రారంభమైనప్పటి నుండి 3 సంవత్సరాల గడువులో 1,50,000 రూపాయలు లాభం పొందిన రాజీవ్ వాటా కావాలండి. అంటే రాజీవ్ అతని వాటా కావాలండి. ఇక్కడ మనకి వాళ్ళ టైమింగ్స్ మనకు తెలియదు. ఇక్కడ టైమింగ్స్ ఓకే అయిపోయింది, వీళ్ళ టైమింగ్స్ కావాలండి. వీళ్ళ టైమింగ్స్ కావాలంటే చూడండి, ఇక్కడ వీడు 2009లో ఇది పెట్టాడండి. 2010లో అదనంగా ఇది పెట్టాడు. దాంతో పాటు రాజీవ్ పెట్టాడు. అంటే మొదటి సంవత్సరంలో రాజీవ్ లేడండి, అంటే ఇంక 2 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఇంటూ 2 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2011లో శేఖర్ మరొక 10,000 పెట్టాడు. జతిన్ వారితో కలిసి 35,000 పెట్టాడండి. అంటే 2011కి వచ్చినప్పటికి 2009 అంతా వీడు ఉన్నాడండి, వీడు ఒక్కడే ఉన్నాడండి. 2010కి వీడు కలిసాడండి, 2011 వీడు కలిసాడండి. 2011 అంటే 3వ సంవత్సరం కాబట్టి ఇంటూ 1 అవుతుంది. అంటే వీడు 1 సంవత్సరం ఉన్నాడు, వీడు 2 సంవత్సరాలు ఉన్నాడు, వీడు 3 సంవత్సరాలు కూడా ఉన్నాడు అనమాట. ఇప్పుడు లాభాల నిష్పత్తి చూడండి. లాభాల నిష్పత్తి ఏమవుతుంది, అన్నింటిలో కూడా మనకు 3 జీరోస్ ఉన్నాయి కదా, 3 క్యాన్సిల్ చేసేయండి. ఇవన్నీ కూడా ప్లస్ రండి, గుర్తుపెట్టుకోండి. ఒకదాని కింద ఉంటే ప్లస్ రండి, ఎంతకు ముందు ఒకదాని కింద ఉంటుంది ఇంటూ, ఇక్కడ మొత్తం ప్లస్ అనమాట. ఇక్కడ కూడా 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయండి. ఇప్పుడు చూడండి, 25 + 35 + 45 అండి. చేస్తే ఎంత అవుతుంది చూడండి, 25 + 45 అంటే మనకి 70 వస్తుందండి. 70 35 105 వస్తుందండి. 105 ప్లస్ ఇక్కడ 35 70 అండి. 35 ఒకటిలో 35 అండి. చూడండి, ఇది ఈస్ట్ సింబల్ అనమాట ఇది. ఇప్పుడు చూడండి, 35తో 35 ఒకటిలో 35 ఇక్కడ మనకి క్యాన్సిల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ నేను రేష్ ఇక్కడ రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు 35తో చూసుకున్నట్లయితే 35 అండి, ఇది 3:35 అండి, 35 ఒకటి అండి, అంటే 3:2:1 అవుతుంది. అయితే ఎవరు కావాలంటే రాజీవ్ వాటా కావాలి. రాజీవ్ అంటే వీడే కదండి, మిడిల్ వీడిదండి. 2 వాటాలు కాబట్టి మొత్తం ఎంత అండి, 1,50,000 కాబట్టి 1,50,000 1,50,000 ఇంటూ 2 వాటాలు బై 3 + 2 + 1 అంటే మొత్తం 6 వాటాలు వేయాలండి. 6తో చూడండి, 6తో 6 12 అండి, ఇంక 30 ఉంటుంది, 6 5 అండి, అంటే 25,000 ఇంటూ 2 అండి, అంటే ఎంత వస్తుందండి, అతని వాటా 50,000 అవుతుందండి. అతని వాటా ఎంత అండి, 50,000 అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇక్కడ మీకు అర్థం చేసుకోవడం ఉందండి. ఇక్కడ 2009 2010 అలాగే మనకి డేటా ఇచ్చాడు కాబట్టి 2010లో రాజీవ్ చేరాడు, అంటే 2009లో లేడు కాబట్టి 2 సంవత్సరాలు.
2011లో ఎవరు చేరండి, జతిన్ కూడా చేరాడండి. ఎందుకంటే శేఖర్ మరొక 10,000 పెట్టినప్పుడు జతిన్ పెట్టాడు అనమాట. అంటే ఈడు ఒక సంవత్సరం ఉన్నాడు అనమాట. ఈడు 2009, 2009, ఈడు 2010, ఈడు 2011లో జాయిన్ అయ్యాడండి. కాబట్టి 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ చూసుకోండి. అక్కడ క్లారిటీగా డేటా మిస్ అవ్వకుండా చూసుకోండి, సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 అండి. ఏ అండ్ బి entered into a partnership investing 16,000 and 12,000 respectively. After 3 months, A withdraws Rs 500 rupees while B invests 5,000 more. After 3 more months, C joins the business with a capital of 21,000 rupees. The share of B exceeds that of C out of a total profit of 26,400 after 1 year by NHL. ఇక్కడ ఏబిలు వరుసగా 16,000, 12,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు, వ్యాపారంలో చేరారు. 3 నెలల తర్వాత ఏ 500 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు, బి 5,000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టాడు. మరో 3 నెలల తర్వాత సి వ్యాపారంలో 21,000 పెట్టుబడితో చేరాడండి. ఒక సంవత్సరం తర్వాత మొత్తం లాభం చూసుకున్నట్లయితే 26,400 అండి. అయితే బి వాటా సి వాటా కంటే ఎంత ఎక్కువ అని అడుగుతుంది. ఎంత ఎక్కువ ఎంత తక్కువ చూడాలి ఇక్కడ. ఏమని వచ్చాడండి, ది షేర్స్ ఆఫ్ బి ఎక్సీడ్స్ దట్ ఆఫ్ సి అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ అని ఇచ్చాడు. అంటే మొత్తం లాభంలో బి యొక్క వాటా సి కంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. అంటే బి ఖచ్చితంగా ఎక్కువ అని అర్థం అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 500 ఇచ్చాడు, ఇది అవునా కాదు ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే మిగిలినవన్నీ వేల్లో ఉన్నాయి, ఇది 100లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 25. ఏ విత్ డ్రాస్ 5,000 రూపీస్ అండి. ఏ 5,000 అనమాట, 500 కాదు, 5,000 ఇది. అందుకే ఒకసారి చూద్దాం అనుకోండి, ఎందుకంటే అన్ని ఇక్కడ 1000లో ఉన్నాయండి. అందుకనేసి ఇక్కడ 500 అంటే మనకి ఆ ఒక్క దగ్గర క్యాలిక్యులేషన్ పార్ట్ మనం ఇబ్బంది పడతామండి, ఆ 500 ఉండడం వల్ల. ఓకే ఓకే అండి, 5,000. ఇప్పుడు చూడండి, ఏ బిలు వరుసగా ఎంత పెట్టారండి, ఇది ఏ అండి, ఇది బి అండి. ప్లేస్ కన్జప్షన్ చూసుకోండి, ఇది 16,000 పెట్టాడు, ఇక్కడ 12,000 పెట్టుబడి పెట్టాడు. 3 నెలల తర్వాత, అంటే 3 నెలల వరకు ఇదే ఉందండి, ఇంటూ 3 అనమాట. 3 నెలల తర్వాత ఏ 5,000 రూపాయలు వెనక్కి తీసుకోండి. ఇందులో 5,000 తీసుకుంటే ఇంకెంత ఉంటుందండి, 11,000 ఉంటుందండి. 11,000 తీసుకోండి, ఎన్ని నెలల నుంచి తర్వాత చూద్దాం. బి 5,000 అదనంగా పెట్టుబడి, అంటే అప్పటి వరకు ఇది ఎంతండి, 3 నెలల్లో ఉంది. తర్వాత 5,000 అదనంగా పెట్టాడంటే 12,000 ప్లస్ 5,000 అంటే 17,000 అవుతుందండి. 17,000 ఎన్ని నెలలు పెట్టినట్టుంది చూడండి, అదనంగా పెట్టుబడి పెట్టాడు. మరో 3 నెలల తర్వాత సి వ్యాపారంలోనికి, మరో 3 నెలల తర్వాత, అంటే మరో 3 నెలలు అంటే ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది, మరొక 3 అంటే 6 నెలల తర్వాత వచ్చాడండి. 6 నెలల తర్వాత ఎంత పెట్టాడంటే 21,000 పెట్టాడండి. అయితే ఒక సంవత్సరం చివరి అన్నాడు కదా, ఒక సంవత్సరం తర్వాత అంటే సంవత్సరంలో 6 నెలలు పోయింది కూడా, ఇంకా 6 నెలలు ఉన్నాడండి. అంటే ఈ అమౌంట్ ఎంత అంటే సంవత్సరం కావాలంటే 3 నెలలు 9 నెలలు కలిపితే సంవత్సరం అవుతుందండి. ఇక్కడ కూడా 3 నెలలు 9 నెలలు కలిపితే సంవత్సరం అవుతుందండి. అంటే ఈ అమౌంట్లు అనేవి 9 నెలలే ఉన్నాయని అర్థం అనమాట. అక్కడ మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే ఆ విధంగా మీరు రిజంప్షన్ చేసుకోగలగాలి, అది గుర్తుపెట్టుకోండి. 3 నెలలు అన్నాడు కాబట్టి 3 ఇంటూ చేస్తామండి. ఇక్కడ ఎన్ని నెలలు ఉందనేది మీరు చూసుకోవాలి. ఒక సంవత్సరం చివరి కావాలనుకో, ఒక సంవత్సరం తర్వాత అన్నాడు కాబట్టి మొత్తం 12 నెలలు అండి. 12 నెలల్లో 3 నెలలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి 9 నెలలు ఉంది కాబట్టి ఇంటూ 9 చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్నింటిలో కూడా 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి అన్నింటిలో ఉంటేనే కట్ చేయండి, లేకపోతే చేయకండి. అన్నింటిలో 3 ఉంటుందేమో చూడండి, అన్నింటిలో 3 ఉందండి. 3 1 జా, 3 1 జా, 3 2 జా, 3 3 జా, 3 3 అండి. నెక్స్ట్ మళ్ళీ అన్నింటిలో 3 ఉందండి, ఇక్కడ 3 లేదండి. అన్నింటిలో 3 కట్ చేద్దామంటే లేదు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అన్నింటిలో 3 ఉంది కానీ ఇక్కడ లేదండి, కాబట్టి కట్ చేయకండి. ఇప్పుడు చూడండి 16 ప్లస్ 33 అనమాట, 11 3 33 కదండి. 16 ప్లస్ 33 ఏమవుతుంది అంటే 49 అవుతుందండి. 49 ఇక్కడ చూడండి 12 ప్లస్ 51 అండి. ఇక్కడ ప్లస్ చేసింది కాబట్టి 12 ప్లస్ 51 అనమాట. ఇక్కడ 21 ఇంటూ 2 అంటే 42 అండి. ఇక్కడ చూడండి ఏమవుతుందండి, 49 ఈ రెండు ప్లస్ చేసినట్లయితే 63 అవుతుందండి, ఇంటూ 42 అండి. 7 టేబుల్తో పోతాయండి అన్ని కూడా. 7తో 7 6 జా, 7తో 7 9 జా, 7తో 7 7 అండి. 7:9:6 అవుతుందండి. అయితే మనకి ఏం కావాలి, బి యొక్క వాటా సి వాటా కంటే ఎంత ఎక్కువ అంటండి. దీనికంటే ఇది ఎంత ఎక్కువ అని అడుగుతుంది. ఎంత ఎక్కువ అంటే 3 పార్ట్స్ ఎక్కువ అండి. మొత్తం లాభం ఎంత అండి, 26,400 అండి. మొత్తం లాభం చూసుకున్నట్లయితే 26,400 అండి. అందులో ఎన్ని భాగాలు ఎక్కువ అంటే 3 భాగాలు ఎక్కువ కాబట్టి 3 మొత్తం ఎంత చూడండి, 7 ప్లస్ 9 అంటే 16, 16 ప్లస్ 6 అంటే 22 అండి. 16 ప్లస్ 6 అంటే 22 కాబట్టి 22తో చూడండి, 22 ఒకటిలో 22 అండి.
ఇంకా 44 ఉంటుంది, 22 రెళ్ళు అండి. మొత్తం 2 సున్నాలండి. 1200 ఇంటూ 3 అండి. 12 3 36 కాబట్టి 3600 రూపాయలు అవుతుందండి. ఎంత ఎక్కువ ఉందండి? 3600 రూపాయలు ఎక్కువ ఉందండి. ఎవరికంటే? సి కంటే బి అనమాట. సి కంటే బి ఎంత ఎక్కువ ఉందండి? 3600. చూడండి, దీనికంటే దీనికి ఎంత ఎక్కువ అంటే +3 అనమాట. +3. ఓకేనండి. ఇది మనకి చేసే పద్ధతి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. క్వశ్చన్ నెంబర్ 26 ఏమి ఇచ్చారండి? ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ Rs 5000 అండ్ Rs 4500 respectively. After 4 months, A takes out half of his capital. After 2 more months, B takes one third of his capital, while C joins them with a capital of Rs 7000 rupees. At the end of a year, they earned a profit of 5080 rupees. Find the share of each member in the profit అని ఇచ్చాడు. ఏబిలు వరుసగా 5000 రూపాయలు, 4500 రూపాయలు పెట్టుబడితో వ్యాపారంలో చేరారండి. 4 నెలల తరువాత ఏ తన మూలధనంలో సగం తీసుకున్నాడు. మరో 2 నెలల తర్వాత బి తన మూలధనంలో 3/1 తీసుకున్నాడండి. సి వారితో కలిసి 7000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. ఒక సంవత్సరం చివరిలో వారు 5080 రూపాయల లాభం పొందిన లాభంలో ప్రతి సభ్యుని వాటా కావాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు పెట్టుబడి రాసుకోండి, ఎవరెవరు ఏమి ఇచ్చారు. ఎవరెవరు ఉన్నారు చూడండి. ఏ ఉందండి, బి ఉంది, ఇంకా మరి సి ఉందండి. ముగ్గురు ఉన్నారనమాట. ఏ చూడండి ఎంత అండి, వరుసగా 5000 అండి. బి ఎంత అండి, 4500 అండి. 4500 వ్యాపారంలో చేరారు. 4 నెలల తర్వాత, అంటే 4 నెలల వరకు వీడు ఉన్నాడండి. ఇంటి 4 నెలలు. 4 నెలల తర్వాత ఏ తన మూలధనంలో సగం తీసుకున్నాడండి. అందులో సగం ఎంత అండి, 2500 తీసుకుంటే ఇంకెంత ఉంటుందండి, 2500 ఉంటుందండి. అది ఎన్ని నెలల్లో చూద్దాం మరి. మరొక 2 నెలల తర్వాత, అంటే 4 నెలలు ప్లస్ 2 నెలలు అంటే 6 నెలల తర్వాత, అంటే 6 నెలల వరకు దించాడండి. అప్పుడు ఎంత అయింది, తన మూలధనంలో 3/1 తీసుకుంటాడండి. 3/1 అంటే చూడండి, ఇక్కడ దీన్ని 3 భాగాలు చేస్తే ఏమవుతుందండి, 4500/3 చేసినట్లయితే మనకి 1500 అవుతుందండి. 4500/3 చేసినట్లయితే 1500 వస్తుందండి. అంటే 1500 తీసుకున్నాడు. ఇంకెంత ఉంటుందండి, 3000 ఉంటుందండి. 3000 ఉంటుంది. ఈ 3000 ఎన్ని నెలలు ఉంచాడో చూద్దాం. నెక్స్ట్ 3/1 తీసుకున్నాడు. సి వారితో కలిసి 7000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. 7000 పెట్టుబడి పెట్టాడు. అప్పటికి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 నెలల తర్వాత, అక్కడ 2 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ఈడు కూడా చేరాడు కాబట్టి ఇంకా అన్ని నెలలు ఉంటుందండి. మళ్ళీ ఆడ చూడండి, సంవత్సరం చివరి అన్నాడు కాబట్టి ఎన్ని నెలలు ఉంటుంది, ఇంకా 6 నెలలు ఉంటుందండి. ఇక్కడ కూడా ఎంత ఉంటుందండి, 6 ఉంటుంది. ఇక్కడ 4 నెలల్లో పూర్తి అయింది, ఇక్కడ మిగిలిన ఏంటంటే 8 నెలలు ఉన్నాయి అనమాట. ఓకేనండి. సంవత్సరం అందరికీ పూర్తి అవ్వాలండి. చూడండి, ఈ రెండు సంవత్సరం వీడి సంవత్సరం పూర్తి అవ్వలేదు, ఎందుకంటే లేటుకి చేరాడు. వీళ్ళిద్దరు ఒకేసారి చేరారు కాబట్టి వీళ్ళు సంవత్సరాలు అవ్వాలి. వీడు లేటుకి చేరాడు కాబట్టి సంవత్సరం అవ్వాల్సిన రూల్ లేదనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఓన్లీ 2 జీరోస్ మాత్రమే కట్ చేయడానికి అవుతుందండి. 3 జీరోస్ కట్ చేయడానికి అవ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి. అవి అలా మీరు కట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా చూసి కట్ చేయాలండి. అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఓన్లీ 2 జీరోస్ మాత్రమే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇంకా అన్ని కూడా ఏ టేబుల్ తో పోతే ఆ టేబుల్ తో కట్ చేసేయండి. అన్ని ఏ టేబుల్ తో పోతాయండి, 5 టేబుల్ తో పోతాయండి. 5 తో 5 14 అండి. 5 తో 5 9 5 తో ఇక్కడ 5 6 5 తో 5 10 5 తో 5 5 అండి. ఇంకా ఏమైనా ఉన్నాయని కట్ చేయండి. చూడండి, ఇంకా 4 టేబుల్ తో పోతాయి, కానీ ముందు 2 టేబుల్ తో కట్ చేయండి. 2 తో 2 2 అండి. 2 తో 2 4 2 తో 2 3 ఇక్కడ కూడా 2 తో 2 3 2 తో ఇక్కడ 2 7 అండి. మరి ఇంకేమన్నా కట్ అయినట్టు కనిపించట్లేదు. 3 ఇక్కడ లేదు, ఇక్కడ 3 ఏది కాబట్టి మొత్తం కలిపండి. ఇంకేముంది, 10 × 2 అంటే 20 వస్తుందండి. 20 ప్లస్ ఇక్కడ చూడండి, ఈ 2 ఇంటూ కాబట్టి 5 × 4 అంటే 20 అండి. 20 ప్లస్ 20 ఈస్ట్ 9 3 27 అండి. నెక్స్ట్ 6 3 18 అండి, ప్లస్ 18 ఈస్ట్ 7 6 42 అండి. ఒకసారి చూడండి, ఇది 40 అండి. ఇది ఈ 2 ప్లస్ చేసినట్లయితే ఏమొస్తుందండి, మనకి 45 వస్తుందండి. ఇక్కడ 42 వస్తుంది. 40 45 42 అండి. ఇక్కడ మనకి ఏ టేబుల్తో మనకి క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదండి, కాబట్టి అలా ఉంచండి అది. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏమైనా క్యాన్సిల్ అయితే చూసుకోండి, క్యాన్సిల్ అయితే చేయండి, క్యాన్సిల్ అవ్వకపోతే మాత్రం అలా ఉంచేయండి. ఇప్పుడు మనకి ఎవరు కావాలండి, ప్రతి సభ్యుని వాటా కనుక్కున్నాడు. ప్రతి సభ్యుని వాటా కనుక్కోమండి, కాబట్టి ఎవరితో ఒకరు కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఏ కనుక్కుంటామా, బి కనుక్కుంటామా, సి కనుక్కుంటాం. చూడండి, ఇక్కడ మనము ఏ కనుక్కున్నాం అనుకోండి, ఏలో 40 ఉందండి. 40 టేబుల్తో పోయింది చూడండి, ఇది 40 టేబుల్తో ఇది పోదండి. 4 టేబుల్తో ఇది పోదు. ఇది కూడా 4 టేబుల్తో పోతుంది. ఇది 4 టేబుల్తో పోదు. ఇది 4 టేబుల్తో 4 4 4 ఇది పోతుందండి. కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఆన్సర్ అవుతుందండి.
తర్వాత 45 టేబుల్ అండి. 45లో 9 ఉంది కాబట్టి 9 టేబుల్‌తో ఇది పోతుంది, ఇది పోవట్లేదండి. కాబట్టి మనకి మాక్సిమం మనకేమవుతుందండి, బి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఒకసారి చెక్ చేసేయండి ఏముంది. చెక్ చేసినట్లయితే మొత్తం చూడండి లాభం ఎంతండి 5080 అండి. అందులో 40% అంటే 40% 40 ప్లస్ 45 ప్లస్ 42 అండి. మొత్తం ప్లస్ చేయండి. 3 40లు కాబట్టి 120 అండి. 120 ప్లస్ 7 అంటే 127 అవుతుంది. బై 127. 127తో మనకి ఇక్కడ డివిజన్ చేసినట్లయితే 127 4 జా పడుతుందండి. 4 జా అంటే 40 జా. 40 ఇంటూ 40 ఎంత అవుతుందంటే 1600 అవుతుందండి. అంటే 1600 ఉందే కరెక్ట్ ఆన్సర్ అండి. బి కరెక్ట్ ఆన్సర్. ఇంకా చేయాలనుకుంటే చేసుకోండి. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారండి 5080 ఇంటూ నెక్స్ట్ 45 కాబట్టి 45 బై 127 అవుతుందండి. 127 1 127 40 జా కాబట్టి 40 ఇంటూ 49 చేసినట్లయితే 1800 వస్తుందండి. కాబట్టి 1800 ఉంది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా ఓకే. మిగిలింది కూడా చేసుకుంటే చేసుకోండి. 5080 ఇంటూ తర్వాత ఎంత అంటే 42 కాబట్టి 42/125 అంటే ఇక్కడ 40 వస్తుంది. 40 ఇంటూ 42 అంటే ఏమవుతుందండి 4 2 8 4 4 16 168 అవుతుంది. 168 పక్కన 0 వచ్చింది చూడండి. అన్నీ మనం మ్యాచ్ చేయండి. అంటే మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఉన్న ఈ టేబుల్‌తో మనకి క్యాన్సల్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంక ఎక్కువ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి. మనకి ప్రాసెస్ మాత్రం ఇంపార్టెంట్. ఆన్సర్ ఎలా గుర్తుపట్టాలి అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 27 అండి. ఏబిసి సబ్స్క్రైబ్ ఆర్ఎస్ 50,000 ఫర్ ఎ బిజినెస్. ఏ సబ్స్క్రైబ్ 40,000 మోర్ దాన్ బి అండ్ బి ఆర్ఎస్ 5,000 మోర్ దాన్ సి. వాట్ ఈస్ అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ 35,000 ఏ రిసీవ్స్ అని ఇచ్చాడండి. ఏబిసిలు వ్యాపారం కోసం 50,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ బి కంటే అదనంగా 4,000 బి సి కంటే 5,000 ఎక్కువ పెట్టుబడి పెట్టారండి. లాభం 35,000 రూపాయల్లో ఏ వాటా ఎంత అని అడుగుతున్నాడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి అండి. చూడండి ఏబిసి సబ్స్క్రైబ్ అంత ముగ్గురు కలిపి అయితే మాత్రం వీళ్ళు ముగ్గురు కలిపి ఎంత తీసుకున్నారంటే 50,000 సబ్స్క్రిప్షన్ అనమాట. అంటే 50,000 వాళ్ళ యొక్క పెట్టుబడి మొత్తం చూసుకుంటే 50,000 అండి. ఇందులో చూడండి ఇక్కడ మనం ఏమి ఇచ్చారండి ఏ బి కంటే అదనంగా 4,000 అండి. బి కంటే 4,000 అదనంగా అంటే బి ముందు మనం తీసుకోవచ్చు లేదా బి సి కంటే 5,000 అండి. కాబట్టి సి ఎక్స్ అనుకోండి. ఇప్పుడు బి సి కంటే 5,000 అంటే ఇదేమవుతుందండి ఎక్స్ ప్లస్ 5,000 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమైందండి ఏ బి కంటే 4,000 అనండి. వీడి కంటే 4,000 అనమాట. అంటే 5,000 ఉంది ప్లస్ 4,000 ఏమవుతుందండి ఎక్స్ ప్లస్ 9,000 అవుతుందండి. ఈ మూడు కలిపినట్లయితే మనకి ఏం రావాలంటే 50,000 రావాలండి. మూడు కలపండి ఏమొస్తుంది చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 3x అవుతుందండి. 3x ప్లస్ 9,000 ప్లస్ 5,000 అంటే 14,000 అవుతుందండి. 14,000 ఈజ్ ఈక్వల్ టు 50,000 అనమాట. therefore 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 50,000 మైనస్ 14,000 అండి. ఎంత అవుతుందండి 50,000 మైనస్ 14,000 అంటే ఇక్కడ 4 జీరోస్ ఇక్కడ 3 మైనస్ చేయండి. ఇక్కడ 50 నుంచి 14 మైనస్ చేసినట్లయితే 36 అవుతుంది. 36,000 అనమాట. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 36,000 బై 3 అండి. 3తో చూడండి 3 1 3 2 అంటే 12,000 అవుతుంది. 12,000 రూపీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సారీ x ఈజ్ ఈక్వల్ 12,000 వచ్చింది. అంటే మనకి చూడండి ఇక్కడ ఏమడిగాడండి మొత్తం లాభంలో మొత్తం లాభం ఎంత అంటే 35,000 రూపాయల్లో ఏ వాటా కావాలండి. ఇక్కడ ఏ ఎంత చూడండి ఇక్కడ మేము ఏది రాస్తాను అనమాట నేను వేరే కలర్ పెట్టద్దు. ఎందుకంటే మనకి ఎంత వచ్చింది 12,000 వచ్చిందండి. 12 ప్లస్ 9 అనమాట. 12 ప్లస్ 9 ఏమవుతుందండి 21,000 అవుతుంది మొత్తం. ఈ 12,000 ప్లస్ ఇది ఒక 9,000 12,000 ప్లస్ 5,000 అంటే ఏమవుతుందంటే 17,000 అవుతుంది. ఇది 12,000 అనమాట. ఇప్పుడు వీళ్ళకి రేషియో కనుక్కున్నారు అనుకోండి. రేషియో కనుక్కుంటే ఇక్కడ 3 జీరోస్ ఇక్కడ 3 జీరోస్ ఇక్కడ 3 జీరోస్ పోతాయి. అప్పుడు ఏముంటుందండి 21:17:12 వస్తుందండి. 21:17:12 వస్తుందండి. మరి ఏ వాటా కావాలి ఏ 21 కాబట్టి 21 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అది మనకు అవుతుంది. లేదా మనకి ఏముందండి టోటల్ మనకి 35,000 వచ్చింది ప్రాఫిట్ అండి. అందులో 21 పార్ట్స్ మనకి ఇది కాబట్టి 21 ప్లస్ ఎంత చేయండి 21 ప్లస్ 17 అంటే ఎంత వస్తుందంటే 38 అవుతుంది. 38 ప్లస్ ఇక్కడ 12 అండి. 38 ప్లస్ 12 అంటే 50 అవుతుందండి. 50తో 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 5తో చూసుకున్నట్లయితే 5 7 జా 00 అండి. 700 వచ్చింది కాబట్టి 7తో చూడండి ఇక్కడ 00 అలా ఉంచండి. 7తో 7 7 అంటే 7 2 జా 14 అండి. అంటే 14,700 అండి. చూడండి ఇక్కడ ఉంది 14,700 డీలో ఉంది కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఏ వాటా చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి 14,700 రూపాయలు అవుతుందండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి అసలు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 28 అనమాట. ఏ బి అండ్ సి ఆర్ 3 పార్ట్నర్స్. ది ఆల్ టుగెదర్ ఇన్వెస్టెడ్
RS 14,000 rupees in business. At the end of the year, A got RS 30 A got 337.50 rupees, B got 1125 rupees, and C RS 737.50 rupees as profit. The difference between the investment of B and investments of B and A was the nature. ఇక్కడ చూడండి, క్వశ్చన్ రివర్స్ ఇచ్చాడండి. ఏబిసి ముగ్గురు భాగస్వాములు అండి. వారు మొత్తం వ్యాపారంలో 14,000 రూపాయలు పెట్టుబడి పెట్టారండి. 14,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. వాళ్ళు సంవత్సరం చివరిలో లాభాలు ఈ విధంగా అందుకున్నారండి. ఏ 337.50, బి 1,125 రూపాయలు, సి 6,637.50 రూపాయలు లాభంగా వస్తే బి ఏ పెట్టుబడి మధ్య వ్యత్యాసం కావాలంటే, అంటే ముందు వీళ్ళకి నిష్పత్తి కనుక్కోండి. లాభాల నిష్పత్తి చూసుకున్నట్లయితే ఏబిసికి చూసుకున్నట్లయితే ఎంత ఉంది? ఇది 337.50, 1,125, 6,37.50 అండి. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా లాభాలు ఇవి. దీనికి రేషియో కనుక్కున్నారు అనుకోండి. రేషియో కనుక్కుంటే ఏ టేబుల్తో పోతుందో చూడండి. ఇక్కడ మనకి పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ వచ్చినట్లుగా సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకొని అక్కడ రేషియో కనుక్కునే ప్రయత్నించండి. ఆ రేషియో మీకు వచ్చి సరిపోతుందండి. రేషియో రావాలంటే ఇది ఏ టేబుల్తో పోతుందో చూడండి. ఇక్కడ అసలు ఏ టేబుల్తో పోతే కనుక మనకు ఖచ్చితంగా అర్థం కానట్టు అయిపోయినాయి ఇవి. పై టేబుల్తో చూస్తే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ వచ్చినట్టుగా చూసుకోండి. ఇక్కడ మనకు కొద్ది ప్రాసెస్ ఎక్కువైనట్టు ఉంది క్యాన్సిల్ చేయడానికి. ఈ పాయింట్లు ఇప్పుడు లేదనుకోండి, ఎందుకంటే పాయింట్ ప్రతిదానికే 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ లేదనుకోండి, 33750, 112500, 63750 అలాగే ఇచ్చాడండి. ఓకేనండి. ఇప్పుడు అన్నింటిలో కూడా చివరి 0 కట్ చేసింది. అన్నింటికి చివరి 0 కట్ చేసింది. కట్ చేస్తే అన్ని కూడా మనకి ఏ టేబుల్తో పోతాయండి చూడండి. అన్ని 75, 50 ఉంది, 25 టేబుల్తో పోతాయండి. 25 టేబుల్తో 25 1 25 అండి. 25 పోతే ఇంకెంత ఉంటుందంటే 87 దగ్గర ఉంటుందండి. 87 అంటే 25 3s అండి, 75 అనమాట. 75 తీస్తే ఇంక 125 ఉంటుంది. ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ చూడండి 25తో 25 4 అండి, 25 5 అండి, అంటే ఇక్కడ 450 అవుతుందండి. ఇక్కడ 25తో చూసుకున్నట్లయితే 25 2s 50 అండి. ఇంకా 50 అంటే 137 ఉంటుంది. 25 5 125, 125 అంటే 125 ఉంటుంది, మళ్ళీ 5 అండి. ఇంకా చూడండి ఇది 5 టేబుల్తో పోతుందండి. 5 టేబుల్తో 5 2s 10, 5 7s అండి. 5 టేబుల్తో 5 9s 50 అండి. ఇంకా మళ్ళీ 5 టేబుల్తో ఇది 5 5s 5 1s అండి. ఇవన్నీ మళ్ళీ 3 టేబుల్తో పోతాయండి. 3తో 3 9s, 3తో 3 30s, 3తో 3 1s 3 3 7s అండి, 17 అనమాట. 9:30:17 వస్తుందండి. కొద్దిగా ఇక్కడే మనకి ఎక్కువ టైం పట్టేసింది. తప్పదండి, మరి కొన్ని క్వశ్చన్స్ మరి అన్ని మనకు అనుకూలంగా రావాలంటే రావండి. కాబట్టి ఇది మనకి ఏమవుతుందండి, లాభాల నిష్పత్తి అండి. లాభాల నిష్పత్తి ఎలా ఉందో పెట్టుబడి నిష్పత్తి కూడా అదే అవుతుందండి. ఎందుకంటే మనం ఇంతకుముందు ఏంటంటే పెట్టుబడి నిష్పత్తి ఇచ్చినప్పుడు లాభాలు కనుక్కున్నాం, లాభాలు కూడా సేమ్ అనమాట. అక్కడ మన టైం అనేది పర్టికులర్ గా ఒక్కొక్కరికి వేరు వేరు ఇవ్వలేదు కాబట్టి సంవత్సరం చివరిలో వాళ్ళు లాభాలు అన్నాడు. పర్టికులర్ గా ఏ ఎన్ని సంవత్సరాలు, బి ఎన్ని సంవత్సరాలు సపరేట్ గా ఇవ్వలేదు కాబట్టి మనం లాభాల నిష్పత్తి పెట్టుబడి నిష్పత్తి అవుతుంది, పెట్టుబడి నిష్పత్తి లాభాల నిష్పత్తి అవుతుంది. అయితే మనకి ఏం కావాలంటే చూడండి, ఈ ముగ్గురు చూడండి వారు మొత్తం వ్యాపారం ఎంత పెట్టారండి, అంటే ముగ్గురు కలిపి ఎంత పెట్టారండి. ముగ్గురు కలిపి ఎంత అవుతుంది చూడండి. 9 + 30 39, 39 ఇది ఒక 10 వేసుకోండి, 49, 49 + 7 అండి, 49 + 7 అంటే 56 అవుతుంది. అంటే 56 భాగాలు, 56 భాగాలు ఇది కూడా ఎంత పెట్టాడంటే 14,000 రూపాయలు పెట్టాడండి. అంటే ఎంత అవుతుందండి, ఇంటూ చూసుకున్నట్లయితే 56,000 × 14 అంటే ఇక్కడ ఇంటూ చేస్తే ఎంత పడుతుందండి, 56 ఒకటిలో 56 రెళ్ళు పడుతుందండి, 2 5 అండి, మ్యాక్సిమం అంతే 25 పడవచ్చు అనుకుంటా. చూద్దాం, 56 × 25 చేసామనుకోండి, 25 6ల 150, 15, 25 5లు 125 అండి, అంటే 100 అంతే వస్తుందండి. 25లు 140 అంటే 1,400 అవుతుందండి. మనకి 14,000 కాబట్టి 250 కట్ అవుతుంది అనమాట. ఓకేనండి. అయితే మనకి ఏం అడిగాడు చూడండి, ఇక్కడ బి మరియు ఏ పెట్టుబడుల మధ్య వ్యత్యాసం కావాలండి. బి మరియు ఏ పెట్టుబడులు అంటే వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అండి. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చూడండి, 30కి 9కి వ్యత్యాసం ఎంత, 21 అండి. 56 పాటలు ఎంతంటే 21 పాటలు ఎంత కావాలండి, 21 × 250 అనమాట. లేదా 21లో మనకి ఏముందండి, 7 3 ఉందండి, 7 3తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అండి.
ఇది 3తో మనకి క్యాన్సిల్ అవ్వట్లేదండి. ఇది 3తో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇది 3తో అవుతుంది. ఇది 10 + 12 ఇది 3తో అవుతుందండి. 7తో ఇది అవుతుందండి. 7తో ఇది అవుతుందో చూడండి. 7తో 7 7 49 అండి. 49 అని 30 ఇది కూడా 7తో అవుతుందండి. రెండు 7తో అవుతున్నాయి. కాబట్టి కొద్దిగా మళ్ళీ చిక్కులో పడ్డామండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. 250 × 21 చేసామనుకోండి. చివరి 0 వచ్చింది. ఒక 0 వచ్చింది కూడా మాక్సిమం అండి. ఈ ఆన్సర్ అవుతుంది. 25 ఒకటిలో 25 అండి. 5 2 25 50 అండి. 52 ఏమవుతుంది? 52 అవుతుంది. 5,250 రూపాయలు అవుతుంది అనమాట. 5,250 రూపాయలు వాళ్ళిద్దరి మధ్యన తేడా అనమాట. ఓకేనండి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చేసే విధానం అనమాట ఇది. లేదు ఇక్కడ మీకు ఇంటూ 250 రాలేదనుకోండి. అంటే 250 ఎలా చేయాలో తెలియలేదు అనుకోండి. ఇప్పుడు ఏం చేసుకోవాలండి? 56 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎలాగ రాసుకుంటారు కదా. 56 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 14,000 రూపీస్ అయినట్లయితే 21 పార్ట్స్ కావాలండి. 21 పార్ట్స్ కావాలంటే ఈ విధంగా మనం యారో మార్క్స్ పెట్టుకుని చెప్పాను నేను. 21/56 అనమాట. 21/56 ఇంటూ 1400 సరే 14,000. ఇప్పుడు 56తో డివిజన్ చేసుకోవాలి. లేదా అక్కడ మనకి 7 టేబుల్తో పోతుంది కాబట్టి 7 1 7 3 అండి. 7తో 7 8 అండి. 8 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుందండి. 8 1 8 ఇంకెంత ఉంటుందండి? 8 అంటే ఇంకా 40 ఉంటుందా? 60 ఉంటుందండి. 8 7 56 అండి. 56 అండ్ 40 ఉంటుందండి. 5 0 అండి. అంటే 1750 ఇంటూ 3 చేస్తే మన మాక్సిమం మనకి ఇదే వస్తుందండి ఆన్సర్. ఆ విధంగా మీరు చేసుకోండి. చేసుకుంటే సరిపోతుంది. మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా చేసినా ఓకేనండి. మీరు ఇక్కడ అక్కడ మనం ఏ లాజికల్గా అప్లై చేయాలి అది మాత్రం చెప్పగలను. క్యాలిక్యులేషన్స్ అనేది మాత్రం అన్ని క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ కాబట్టి క్యాలిక్యులేషన్ మీకు ఒక ట్రెండ్ సృష్టించుకోండి. మీరు ఆప్షన్ త్రూ వెళ్తారా, లేదా మల్టిప్లికేషన్ టెక్నిక్స్, ఎడిషన్ టెక్నిక్స్ అన్ని టెక్నిక్స్ నేర్చుకునే ప్రయత్నించండి. మీకు ఏదైనా మనము ఒక క్వశ్చన్ చెప్పినప్పుడు ఏదైనా మల్టిప్లికేషన్ టెక్నిక్ కానీ డివిజన్ టెక్నిక్ కానీ నేను చెప్పాను అనుకోండి. ఆ టెక్నిక్ సపరేట్గా ఉదయం రాసుకోండి అని చెప్పాను నేను. ఆ టెక్నిక్ అంతా సపరేట్గా రాసుకుని ఆ టెక్నిక్ మీద ప్రాక్టీస్ చేసి మీ సొంతంగా కొన్ని క్వశ్చన్స్ లేదా కొన్ని నెంబర్స్ వేసుకుని ఆ టెక్నిక్ యూజ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని యూజ్ కానట్లయితే మనకు పలానా టెక్నిక్ అనేది పలానా నెంబర్స్కి యూజ్ అవ్వట్లేదు అనేది మనకి అడిగినట్లయితే మనం చెప్పడం జరుగుతుందండి. లేదా మనకి మన డౌట్స్ గ్రూప్ ఉంది కదా, డౌట్స్ గ్రూప్ లో కూడా పలానా టెక్నిక్ ఈ నెంబర్స్ కి యాడ్ అవ్వట్లేదు, దాన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరంటే ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకేనండి. మన స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ అది ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 29 అండి. క్వశ్చన్ నెంబర్ 29 ఏమి ఇచ్చారంటే ఏ, బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ అమౌంట్స్ ఇన్ ది రేషియో 5:6:9 respectively. After 1 year, C withdraws 50% of the amount and A invested an additional amount of 60% of the original amount invested by him. In what ratio the profit earned at the end of 2 years should be distributed among A, B and C respectively? A, B మరియు C వరుసగా 5:6:8 నిష్పత్తిలో పెట్టుబడులు వ్యాపారం ప్రారంభించారండి. ఒక సంవత్సరం తర్వాత C 50% పెట్టుబడిని అంటే 50% మొత్తాన్ని ఉపసంహరించుకుంటుందండి. మరియు ఏ అతను పెట్టుబడి పెట్టిన అసలు మొత్తంలో 60% అదనపు మొత్తాన్ని పెట్టుబడి పెట్టిందండి. అయితే 2 సంవత్సరాల ముగింపులో సంపాదించిన లాభము ఏ, బి, సిల మధ్య ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి. ఏ, బి, సిలు వరుసగా 5:6:8 నిష్పత్తిలో పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. కాబట్టి ఏ, బిలు ఎలా ఉన్నాయి చూడండి. ఏ, బి, సి దూరం దూరంగా రాసుకుని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది 5 అండి, ఇది 6, ఇది 8 అండి. ప్రారంభించారు. ఒక సంవత్సరం తర్వాత అంటే ఒక సంవత్సరం వరకు ఉంచారండి. సి 50% మొత్తాన్ని ఉపసంహరించుకున్నాడండి. 50% తగ్గించాడండి. అప్పుడు సంవత్సరం వరకు ఇది ఉందన్నమాట. సంవత్సరంలో సగం తగ్గించాడు. 50% తగ్గించాడంటే ఇంకెంత 4 భాగాలు ఉంటుందండి. 2 సంవత్సరాల ముగింపులో లాభం కాబట్టి అంటే ఇంకొక సంవత్సరం ముందు కూడా ఇంటూ 1 పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ. మరియు ఏ అతను పెట్టుబడి పెట్టిన అసలు మొత్తంలో 60% అదనపు మొత్తాన్ని పెట్టిందండి. అంటే పెట్టుబడి పెట్టిన దానిలో 60%. 60% అంటే చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు పెట్టాడు? 5 భాగాలే పెట్టాడు. అందరూ 60% అదనంగా అన్నాడు కాబట్టి 160/100 అవుతుందండి. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 5 1 5 2 అండి. అంటే 2 1 2 8 అండి. అంటే 8 భాగాలు పెట్టినట్టు అనమాట. అప్పుడు వరకు సంవత్సరం వరకు ఇది ఉండేదండి. మిగిలిన సంవత్సరం ఇది అనమాట. ఓకేనండి. 2 సంవత్సరాల ముగింపులో ఈ ఏబిసిల మధ్య ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలండి? ఇక్కడ చూడండి. మనకి ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయి టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటి లాభాల నిష్పత్తి కావాలి. లాభాల నిష్పత్తి కనుక్కోండి. ఇప్పుడు వీళ్ళందరికీ టైం ఉంది, వీడికి టైం లేదండి. అంటే వీడికి టైం మెన్షన్ చేయలేదంటే ఖచ్చితంగా వీడు ఎన్ని ఉంటుంది? 2 సంవత్సరాలు పూర్తిగా ఉన్నట్టు అర్థం అనమాట. అంటే ఇది మధ్యలో ఏం తీసుకోలేదు అనమాట. ఇప్పుడు చూడండి. 5 1 5 + 8 అండి. 5 + 8 ఇది 6 12 ఇది 8 + 4 అండి. 5 + 8 అంటే ఏమవుతుందండి? 13 అవుతుంది. ఇది 12 ఇది 12 అండి. 13:12:12 వచ్చిందండి.
ఎక్కడ చూడండి ఆప్షన్ లో మనకి సి ఆప్షన్ లో 13:12:12 ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుందండి. చాలా సింపుల్ గా చేయొచ్చు. మన క్వశ్చన్ ఎంత పెద్ద అయితే అంత సింపుల్ అయిపోతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30 అండి. ఇంకా కొద్దిగా పెద్దగా ఉందండి, సాగింది బాగా. జాన్ మోహన్ అండ్ గోర్డాన్, 3 US-based business partners, jointly invested a business project to supply nuclear fuel to India. As per their shares in the investment, Gordon will receive 2 by 3 of the profit, whereas John and Mohan divide the remainder equally. It is estimated that the income of John will increase by $60 million when the rate of profit rises from 4% to 7%. వాట్ ఈజ్ మోహన్స్ క్యాపిటల్స్ అని ఇచ్చింది. మోహన్స్ క్యాపిటల్ అమెరికాకు చెందిన ముగ్గురు వ్యాపార భాగస్వాములైన జాన్ మోహన్ గోర్డన్ సంయుక్తంగా భారతదేశానికి అణు ఇంధనం సరఫరా చేసే ప్రాజెక్ట్ లో పెట్టుబడులు పెట్టారటండి. పెట్టుబడి వారి ప్రకారం పెట్టుబడిలో వారి వాటా ప్రకారము గోర్డన్ 2/3 లాభాలను పొందుతాడు. 2/3 వంతు లాభాలు పొందుతాడు. అయితే జాన్ మరియు మోహన్ మిగిలిన వాటిని సమానంగా పొందుతారండి. అంటే 2/3 వంతు వీళ్ళు తీసుకుంటే 1/3 వంతు ఉంటుందండి. 1/3 వంతుని సమానంగా పొందుతారండి. లాభాల రేటు 4% నుండి 7% పెరిగినప్పుడు జాన్ ఆదాయము ఎంతంటే 60 మిలియన్లు పెరుగుతుందని అంచనా. అయితే మోహన్ పెట్టుబడి ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇక్కడ జాన్ ఉన్నారండి, మోహన్ ఉన్నాడండి, గోర్డాన్ ఉన్నాడండి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా సంయుక్తంగా పెట్టుబడి పెట్టారు. పెట్టుబడులు వారి వాటా ప్రకారం గోర్డాన్ ఎంత అంటే 2/3 వంతు అండి. గోర్డాన్ అంటే లాస్ట్ అండి, 2/3 వంతు అండి. మిగిలింది ఎంత ఉంటుందండి, ఒకటిలో 2/3 వంతు తీసేస్తే ఇంక 1/3 ఉంటుందండి. ఈ 1/3 వంతుని సగం సగం పంచుకున్నారు కాబట్టి 1/3/2 అంటే ఏమవుతుంది, 1/6 వంతు అవుతుంది. ఇది 1/6, ఇది 1/6 అండి. అంటే చూడండి 1/6:2/3 అండి. ఇప్పుడు దీనికి మన రేషియో కనుక్కున్నట్లయితే దీన్ని చూడండి ఏం చేశానంటే 2/2తో మల్టిప్లై చేశానండి. అంటే ఏమవుతుందండి 2 2 4 4/6 అవుతుంది అనమాట. 4/6 అవుతుందండి. జీ ఈక్వల్ టు ఇప్పుడు అన్నింటిలో 6 ఉంది కాబట్టి 6 కట్ చేసేయండి. కట్ చేస్తే ఏమవుతుందండి 1:1:4 అండి. అంటే వాళ్ళ యొక్క పెట్టుబడులు ఇవే, లాభాలు ఇవేనండి. ఇది పెట్టుబడుల నిష్పత్తి అనుకోవచ్చు, లేదా లాభాల నిష్పత్తి అనుకోవచ్చు. పెట్టుబడులు లాభాలు రెండింటి నిష్పత్తి ఇదే 1:1:4 అండి. అయితే ఇక్కడ చూడండి, లాభాల రేటు 4% నుండి 7% పెరిగింది అనుకోండి. లాభాలు 4% నుండి 7% 3% పెరిగిందండి. 3% పెరిగినప్పుడు ఎవరిదండి, జాన్ ఆదాయం. జాన్ అంటే వీడిదండి. ఆదాయం ఏమైందంట 60 మిలియన్లు పెరిగిందండి. అంటే ఇది ఒకటే ఉంది కాబట్టి వీడిది ఎంతండి 4 నుండి 7 పెరిగినప్పుడు 60 మిలియన్లు పెరిగిందండి. మరి మోహన్ ఎంతండి 1 ఉంది కానీ ఆడి కూడా ఏమవుతుందండి 60 మిలియన్లు పెరగాలి. ఓకే కదండి. అది కూడా మనకి ఏమవుతుందండి 60 మిలియన్స్ పెరుగుతుంది. కానీ మనకి ఏం అడిగాడండి అంటే వీడికి లాభము ఆదాయం చూడండి, జాన్ ఆదాయము పెరుగుతుందని అంచనాట. పెరుగుతుందని అంచనా. వీడిది 60,000 పెరిగిందంటే 60,000 కదా, $60 మిలియన్ పెరిగిందంటే వీడిది కూడా ఏమవుతుందంటే $60 మిలియన్ పెరుగుతుంది. కానీ మనకి ఏమడిగాడంటే పెట్టుబడి పెరుగుతుంది అన్నాడు. పెరుగుతుందంటే ఓన్లీ 3% అనమాట. ఇది ఎంత అంటే 4 నుండి 7 వరకు అంటే 3% అండి. 3% 60,000 అయితే మనకి ఏం కావాలండి, వాళ్ళ యొక్క పెట్టుబడి కావాలి. పెట్టుబడి అంటే ఇప్పుడు కూడా ఏమవుతుంది 100% అవుతుంది. 3% 3% ఎంత అండి 60 అండి. మరి 100% ఎంత అవుతుందండి, 3 into 20 చేస్తే 60 అయింది కాబట్టి 100 into 20 చేస్తే ఏమవుతుందండి, 100 into 20 చేసినట్లయితే 2,000 అవుతుందండి. అంటే $2,000 మిలియన్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. కొద్దిగా మీకు చూడండి, మీకు చెరిపేసి రాస్తాను నేను. చూడండి, ఇప్పుడు జాన్ ఆదాయము 60 మిలియన్లు పెరుగుతుందని అంచనండి. అంటే జాన్ దీడిది 60 మిలియన్లు పెరుగుతుందంటే మోహన్ది కూడా ఏమవుతుందంటే 60 మిలియన్లు పెరుగుతుందండి. ఎప్పుడండి 4 నుంచి 7కు పెరిగినప్పుడు. 4 నుంచి 7కి ఏమైందండి 3% మాత్రమే పెరిగిందండి. 3% పెరిగినప్పుడు 3% పెరిగినప్పుడు ఆదాయం అంటే లాభంలో మార్పు లేదా ఆదాయం మార్పు ఉంటుంది. ఎందుకంటే లాభము ఈక్వల్ అంటే పెట్టుబడి మరి లాభము రెండు కూడా ఒకే నిష్పత్తులు ఉంటాయి కాబట్టి. అంటే ఇది కూడా 3% చేంజ్ అవుతుంది. ఇక్కడ 3% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే $60 అంటే $60 మిలియన్. $60 మిలియన్. అదే మనకి ఏం కావాలంటే మొత్తం పెట్టుబడి కావాలి. మొత్తం పెట్టుబడి అంటే ఎంత అండి 100% అండి. 100% ఎంత 3% అంటే 3 into 20 చేస్తే మనకు 60 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 100 into 20 అండి. 120 ఎంత అంటే 2,000 అండి.
కాబట్టి ఏమవుతుందంటే $2,000 మిలియన్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా చాలా చాలా సింపుల్‌గా చేయొచ్చండి. అయితే మీకు ఇక్కడ ఓన్లీ రేషియో తెప్పించడం వరకే మీకు కష్టం అనమాట. రేషియో మాత్రం ఒకటి చెక్ చేసుకోండి సరిపోతుంది. మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. రేషియోస్ కూడా సింపుల్ అండి. గాట్ డన్ మనకి 2/3 కాబట్టి ఇక్కడ కూడా 2/3 వేసుకున్నానండి నేను. 2/3 వేసుకున్నాను. మిగిలింది ఎంత అంటే 1/3 ఉందంటే దాన్ని సగమేసి చేయాలండి. 1/3 సగము అంటే 1/2 అవుతుందండి. సరే 2 సగం అన్నాడు కాబట్టి 2 అవుతుందండి. ఇది 2/1 అని అర్థం అనమాట. అది పైకెళ్తే ఏమవుతుందండి 1/3 ఇంటూ 1/2 అవుతుందండి. అంటే 1/6 అవుతుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి 1/3లో సగం అంటే ఏం రాస్తామంటే 1/3/2 అని రాస్తామండి. 2 ఏమి లేదంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు అనమాట. ఈ భిన్నాన్ని పైకి తీసుకెళ్తాం ఏమవుతుందండి 1/2 అవుతుంది. 2/1 కాస్త 1/2 అవుతుంది. 1 ఇంటూ 1 అంటే 1 అవుతుంది. 3 ఇంటూ 2 అంటే 6 అవుతుంది. 1/6 అంటే వీడిది 1/6 అవుతుంది. వీడిది 1/6 అవుతుంది. ఇక్కడ బైలో 6 లేదు కాబట్టి బైలో 6 తేవడం కోసం నేను 2తో గుణించి 2తో భాగించాను అనమాట. అది చేస్తే ఏమొచ్చిందంటే 4/6 వస్తుందండి. ఈ 6 ఈ 6 ఈ 6 క్యాన్సిల్ అయిపోయిందండి. అప్పుడు ఏం మిగిలింది 1:1:4 మిగిలింది. వీడి యొక్క లాభం అంటే చూడండి జాన్ యొక్క ఆదాయం 60 మిలియన్లు పెరిగితే మోహన్ యొక్క ఆదాయం కూడా 60 మిలియన్లు పెరుగుతుందండి. వీడి యొక్క లాభం పెరిగిందంటే పెట్టుబడి కూడా ఆ విధంగా మారుతుందన్న ఉద్దేశంతో పెట్టుబడి 3%కి ఇంత 60 మిలియన్లు వచ్చిందంటే పెట్టుబడి 100% అయితే ఎంత లాభం వస్తుంది చూసుకోవాలి అని ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసాం అనమాట. అప్పుడు ఎవరిది మోహన్ యొక్క పెట్టుబడి ఏమవుతుందంటే 2,000 మిలియన్లు అవుతుందండి. అలాగే ఎవరిదండి జాన్ యొక్క పెట్టుబడి కూడా 2,000 మిలియన్లు అవుతుందండి. కానీ ఎవరిది ఇది మన గోర్డాన్ ఈ వీడి యొక్క పెట్టుబడి మాత్రం చూసుకున్నట్లయితే 8,000 మిలియన్లు అవుతుందండి. 8,000 మిలియన్లు అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 30 క్వెషన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వెషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం 8985022068 నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.